ఈయన కోసం కేరళ సీఎం కూడా దిగిరాక తప్పలేదు. ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఈయనతో ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. రీసెంట్ గా కేరళలోని కన్నూరులో భయంకరమైన వరదలు వచ్చాయి. ఆ వరదల్లో 61 ఏండ్ల ఒక రైతు కూడా చిక్కుకున్నాడు. ఆపదలో ఉన్న ఆ రైతును కాపాడేందుకు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. సరిగ్గా అదే టైంలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న వాలంటీర్ రాజేష్ ఆ రైతును కాపాడాలని డైరెక్ట్ గా వరద నీటిలోకే దిగాడు. ఆ వరదలో భయపడుతున్న ఆ ముసలి రైతుని చూసి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తన దగ్గర ఉన్న లైఫ్ జాకెట్ ని ఆ రైతుకు ఇచ్చేశాడు. ఆ రెస్క్యూ ఆపరేషన్ లో రైతుని సేఫ్ గా కాపాడగలిగారు. కానీ ఆ వరద నీరు మాత్రం రాజేష్ ని తన వెంటే తీసుకెళ్లిపోయింది. ఆ వరద నీటిలో అదృశ్యమైన రాజేష్ గారి కోసం చాలా రోజుల వరకు సర్చ్ ఆపరేషన్ జరిగింది. కానీ చివరికి ఆయన ప్రాణాలతో తిరిగి రాలేదు. ఫ్రెండ్స్, ఈ రెస్క్యూ ఆపరేషన్ రాజేష్ గారికి కొత్తేమి కాదు. 2018లో వచ్చిన కేరళ ఫ్లడ్స్ నుంచి 2024 వయనాడులో వచ్చిన ల్యాండ్ స్లైడ్ వరకు చాలా మంది ప్రాణాలను కాపాడారు. ఫ్రెండ్స్, రాజేష్ గారు చేసిన త్యాగానికి కేరళ గవర్నమెంట్ నివాళిని అర్పించింది. ఆపదలో ఉండే వాళ్లను కాపాడేందుకు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు వచ్చే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళలో రాజేష్ గారు కూడా ఒకరు. ఫ్రెండ్స్, రాజేష్ గారి కోసం కామెంట్ బాక్స్ లో RIP ని రాయడం మర్చిపోవద్దు. ఈ స్టోరీని మీ వరకే కాకుండా మీ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేయండి.